హలో అండి, వెల్కమ్ టు జ్యోతిశ్వర్. ఈరోజు మన అయితే అంజీరా మొక్క గురించి మాట్లాడుకుందామండి. చూడండి, మొక్క ఎంత హెల్తీగా పెరుగుతుంది. కానీ మనం వీటికి ఎక్కువ వాటర్ అయినా కష్టమే, ఎక్కువ వాటర్ తక్కువ ఉన్నా కష్టమే అండి. దీన్ని మరి ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది ఈరోజు మనం చెప్పుకుందాము. నేను ఏ విధంగా పెంచుతున్నానో, కాయలను ఏ విధంగా తీసుకున్నాను అనేది మీతోటి కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్ ఏదో చెప్పండి. ముందైతే మన మొక్క అయితే ఎంత హెల్తీగా పెరుగుతుంది చూడండి. మొక్కకి మనకి ఇలా చూసినట్టయితే కాయలు ఏ విధంగా ఎంత బాగా వస్తున్నాయి కదా. అయితే మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాయ ఇలా పండుగ అవుతుంది. అది ఎందుకు అంటే మనము చూసినట్టయితే ఇట్లా సమ్మర్లో మల్చింగ్ కోసమని కుండీలో చూడండి ఇలా అంతా కొబ్బరి పీచు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ మనమైతే తీసేసుకుందాం. వీటికి తడి ఎక్కువైపోయినా కానీ ఈ విధంగా అవుతాయి. మరి పక్కన మనమైతే కొమ్మదార పెట్టుకున్నాము, ఇక్కడ కూడా కాయలు వస్తున్నాయి. మరి వీటిని మనం కాపాడుకోవాలి కదా. మరి అందుకని వీటి ఇట్లా మీరు కూడా చేసినుంటే మల్చింగ్ అయితే ఇప్పుడు కొద్దిగా తీసేయండి. వర్షాలు చెప్పకుండా ఎక్కువగా వస్తున్నాయి కదా, తడి ఎక్కువైపోయి మనకి మొక్క అట్లా కాయలు పండు వారినట్టు అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇదంతా మల్చింగ్ అయితే తీసేస్తున్నాను. చూడండి, ఇదంతా పక్కకి వేస్తున్నాను. మనకి కొంచెం గాలి తగిలేట్టు ఉండాలి. ఇప్పుడు తడి ఎక్కువ అయిపోయి వీటికి పండ్లు ఆ విధంగా అయ్యి పండిపోతున్నాయి అన్నమాట. మనకి తినడానికి వీలుగా కాకుండానే మధ్యలోనే ఈ విధంగా అయితే అవుతున్నాయి. చూడండి, ఇందులో ఈ టమాటా మొక్క కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్న మొక్కలు, గడ్డి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనం తీసేసుకోవాలి. ఇది ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు అవసరం లేనివన్నీ తీసేస్తే పండ్ల మొక్కలు ఈ మొక్కకి మనం సపోర్ట్ చేసినట్టయితే. ఇంకా ఎక్కువ ఒక మొక్క తీయొద్దు, ఈ మొక్క తీయొద్దు అనుకుంటే మనకి అసలైన మొక్కకి బలం సరిపోదు అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ అయితే తీసేద్దాం మనము. మీరు కూడా ఫస్ట్ ఇదైతే చేసుకోండి, ఎందుకంటే మొక్కలు పాడైపోతే మళ్ళీ మనం పళ్ళ మొక్కలని పెంచలేమండి. కూరగాయలు అయితే మళ్ళీ పెంచుకోవచ్చు, కానీ పండ్లు మొక్క పెరుగుతుంది కానీ పండ్లు వచ్చేవరకు పండ్ల దశలో ఉన్న మొక్కలను అయితే మనం కాపాడుకోకపోయామనుకో అవి మళ్ళీ పెరగాలి. చిన్న నుంచి మళ్ళీ పెద్దగా పెంచాలంటే చాలా టైం పడుతుంది. ఇది అయితే నాకు మొక్క పండు రావడానికి 6 months టైం పట్టింది. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఈ మొక్క నుంచి నేను చూసినట్టయితే ఇక్కడ ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కనైతే ఈ విధంగా తయారు చేశాను. మీకు కిందికి కూడా చూస్తున్నారు, ఇక్కడ ఇంకా కొమ్మలు వస్తున్నాయి. మనం ఎక్కువ తడి ఉంచినా కానీ మళ్ళీ ఇవన్నీ లోపట కుళ్ళిపోతాయి. కొబ్బరి పీచు ఎక్కువ తేమను ఉంచుతుంది కదా. ఒకవేళ మీకు మళ్ళీ ఎండ ఎక్కువ అనిపిస్తే పైన ఏదైనా న్యూస్ పేపర్స్ లాంటివి కొంచెం పీచే పల్చగా వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనకి వర్షాలు పడి అంత కొంచెం మామూలుగానే ఉంది కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇంకా మొక్కకు వచ్చేసరికి ఈ విధంగా ఆకులు కూడా ఎక్కువ ఉన్నాయనుకో పండ్లకి సపోర్ట్ చేయలేమవుతాం. ఇట్లా ముదిరిన ఆకులు ఉంటే ఇవన్నీ తీసేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిగురు వస్తుంది కదా, అది పెరుగుతుంది. ఇప్పుడైతే ఈ పెద్ద ఆకులన్నీ తీసాం. ఆకులు చూడండి ఎంత పెద్దగా బాగున్నాయి. వీటిని మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికైనా అయితే సాయంత్రం పూట మనం పకోడీ చేసుకున్నప్పుడు తినడానికైనా చాలా బాగుంటాయి కదా. నేనైతే అలానే చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ అయితే కొన్ని తీసేస్తాను. ఇప్పుడు ఇట్లా ఎండిపోతున్నాయి, ముదిరినవన్నీ. ఎక్కువ తీస్తే కూడా మళ్ళీ ఈ మొక్క ఫుడ్ తయారు చేసుకోలేదు. మనకి ఆకులు ఎక్కువగా నైట్రోజన్ అందుతున్నది అనుకున్నప్పుడు ఇట్లా ఆకులు గుబ్బురుగా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు కాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మనం వీటికి కూడా గాలి తగిలేట్టు చూసుకొని తక్కువ ఆకులు ఉంచుకుంటే మనకి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట.
నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తున్నానండి. నాకు రిజల్ట్ బాగుంది. మీకు చూపిస్తూనే ఉంటాను, చూడండి మన ఛానల్ని. మన ఛానల్లో వంటలు కూడా ఉన్నాయి. ఇవి ఇట్లా ఇందులోంచి పాలు అయితే వస్తున్నాయి. ఇది చేసే ముందు మీకు కూడా చూద్దామని. చూడండి ఆకు ఎంత బాగుంది. ఇట్లా మనకి ఇక్కడ నుంచి కొత్త కొమ్మలు వస్తాయి. మొక్క పెరుగుతుంది. సరిపోయినంత ఉంచుకుంటే సరిపోతుంది. ఆకులు ఎక్కువ గుబ్బూరుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఆకులు తీసేసాము. ఆ పండ్లకి సపోర్ట్ చేయాలి అంటే పెరగాలి, మంచిగా పండ్లు రావాలి అంటే వాటికైతే ఏదో ఒక ఫుడ్ అయితే ఇవ్వాలి కదా. నేను దీనికి ఇప్పుడైతే ఒక ఫుడ్ ఇస్తాను. ఒకసారి మనం ఇట్లా కలవరతో అయితే ఇదంతా అయితే ఇట్లా చేసుకున్నాము. సేమ్ మనం ఇట్లా చాకుతోటైనా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోండి. ఇట్లా చేస్తే మనకి ఫ్రీగా ఉంటుంది. మొక్కకి గాలి తలగాలి మెయిన్. ఎక్కువ తడి అయిపోయినా కానీ పండ్ల మొక్కలకి పండ్లు రాలిపోతాయి. ఇవి ఏ చెట్టు పండ్ల మొక్కకైనా ఈ విధంగానేనండి. పండ్లు పండిపోయినట్టు అవ్వడము లేకపోతే రాలిపోవడము అలా జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సరిపోతుంది. ఈ తేమ మన మొక్కకి సరిపోతుంది. చూడండి, నేను నీళ్ళు పోయాక 2 days అయింది. ఇది ఎంత పచ్చిగా ఉంది. వర్షం పడుతుంది కదా మనకి. మనం చూసుకుంటుండాలి అప్పుడప్పుడు. ఇట్లా చెక్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. చూడండి, ఇట్లా మొక్కకి జానెడు దూరంలో, వేళ్ళకి దగ్గర కాకుండా దూరంగా మనం ఇప్పుడైతే ఇక్కడ ఇట్లా ఒక గుంతలాగా వేద్దాం. ఇది మనకి టబ్బు కదండి, చాలా పెద్దగా ఉంటుంది. మనము ఇట్లా 100 రూపీస్ టబ్బులు అయితే పండ్ల మొక్కలు చాలా బాగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనము ఫిష్ వేస్ట్ వేస్తాం కదా. పైన ఉంచితే మనకి పిల్లులు తవ్వడం అలాంటివి జరుగుతుంది. ఉంటే నాకైతే ఇక్కడ ఏం లేదు అని ఇట్లా తీసి ఇలా అయితే కొంచెం ఫిష్ వేస్ట్ వేస్తున్నానండి. ఇదంతా ఇంకా కప్పేయడం. మనం ఫిష్ తెచ్చుకుంటాం కదా ఇలా. ఇదే మీరు ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు అయితేనేమో బోన్ మీల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా ఈజీ ప్రాసెస్లో అయితే నేను చూసారు కదండి. నేనైతే ఈ విధంగా అయితే మొక్కను చేశాను. ఇంతకుముందు ఆకులతో ఎక్కువగా ఉండే కదా, మొక్కకైతే ఇలా కొంచెం గాలి తగిలేలా చూశాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, మంచిగా పెరుగుతుంది. ఇందులో ఫిష్ వేస్ట్ అయితే వేసాను. వీడియో కొంచెం క్లియర్గా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. అలా కాకపోయినా కానీ మీరు బోన్ మీల్ అయినా ఫిష్ వేస్ట్ వాడడానికి ఇష్టపడకపోతే బోన్ మీల్ అయినా ఎక్సెల్ పౌడర్ కానీ ఏదైనా కాల్షియం ప్రోటీన్ ఈ బనానా పీల్స్ ఇవి ఏదైనా సరే వేసుకోవచ్చు. పండ్లు బాగా రుచికరంగా పెరుగుతాయి, చాలా బాగుంటాయి. మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. మనకి మండు వేసవిలో అయినా పండ్లను బాగా ఇస్తుంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంకా ముందు చూపిస్తూనే ఉంటాను. మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే పండ్లు కూడా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. చాలా బాగుంటుందండి, చేసుకోండి. ఇట్లా మన టెర్రస్ పైన పండ్లు చాలా తీపిగా ఉంటాయి, బాగుంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి. బాయ్. హ్యాపీ గార్డెనింగ్.